నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 11న అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న మంత్రి సవిత. తూర్పు పశ్చిమలో పలు అభివృద్ధి పనులు. శంకుస్థాపనలు జరిపిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్. ప్రతిపాడు జీడీసీసీ బ్యాంక్ లో కుంభకోణం. 11 మంది అరెస్ట్, 19 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న ఎస్పీ సతీష్ కుమార్. పలు స్కూళ్లలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారుల వేషధారణలు, రంగవల్లులు. బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జనవరి 11న నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ నిధుల్ని సీఎం కేటాయించారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు అందిస్తున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. మేము మాట చెప్పిన ప్రకారం బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ విశ్వకర్మ జయంతి చేశాం అధికారంలోకి వచ్చాక. అదేవిధంగా వాల్మీకి జయంతి చేశాం. అదేవిధంగా కనకదాస జయంతి కూడా మేము కార్యక్రమం విజయవంతంగా చేశాం. అదేవిధంగా ఏదైతే కష్టం మీద ఆధారపడి బతుకుతున్న వడ్డే సోదరులకు అందరికీ స్ఫూర్తిదాయగా వాళ్ళ వారసులుగా ఈరోజు వడ్డే ఓబన్న జయంతి కూడా అఫిషియల్గా మనం జనవరి 11న చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ జీవో కూడా తీసుకున్నాం. మానేశ్రీ ముఖ్యమంత్రి గారికి విషయం తెలపగానే ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట వడ్డే సోదరులందరికీ గౌరవించాలి. మనం ఘనంగా అధికారికంగా మనం వడ్డే ఓబన్న జయంతి చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. జనవరి 11న గుంటూరులో A1 కన్వర్షన్ హాల్లో ఘనంగా వడ్డీ ఓబన్న గారి జయంతి ఘనంగా జరగబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 28వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణంకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. నగర శివారు ప్రాంతంలో సైతం ప్రణాళికబద్దంగా పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు ప్రధాన సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటున్నట్లు గల్లా మాధవి వివరించారు. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ అనేవి మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ యొక్క రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరి దీన్ని వైడ్గా చేస్తూ ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ని ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాడు జీడీసీసీ బ్యాంక్ లో రైతుల పేరున తీసుకున్న దొంగ రుణాలకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి జీడీసీసీ బ్యాంకును మోసగించి 5 కోట్ల మేర రుణం తీసుకున్న 11 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇందులో జీడీసీసీ బ్యాంక్ మాజీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ మాజీ ఇన్ఛార్జ్ సెక్రటరీ, రిటైర్డ్ ఎంఆర్ఓ, వీఆర్ఓలు సూత్రధారులని వెల్లడించారు. ఈ విషయంలో మొత్తం 21 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మరో 19 మందిని అరెస్టు చేయాల్సి ఉందని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. బ్యాంక్ పాస్బుక్, తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్ కి దానికి సెపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిట్లో ఉన్న రోల్ మీరు చూసారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ ల్యాండ్లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేస్తూ 1B అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పట్టాదారు పాస్బుక్, అక్కడ నుంచి మన బ్యాంక్లో లోన్ని క్రెడిట్ చేస్తూ
ఏమి చేస్తారు, బ్రాంచ్ మేనేజర్, జీడీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ని ఎవరికి ఇస్తారు, ఆ ఫేక్ ఫార్మర్కి ఇస్తారు. వాళ్ళందరికీ కూడా అది కాకుండా ఎవరు ప్రైవేట్గా ఇలాంటి అమౌంట్ని డైవర్ట్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరు ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఫేక్గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరు ఫేక్ పట్టాదార్ పాస్బుక్ ఫేక్గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక వార్నింగ్. ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ నుంచి కానీ గవర్నమెంట్ ఇది స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని నుంచి ఎస్కేప్ అవడానికి నా స్కోప్ లేదు. సో ఇది ఫ్యూచర్లో ఎవరు చేయాలంటే కూడా భయం ఉండాలన్న ఉద్దేశంతో పాటు దీనిలో రిమైనింగ్ మన ఈ స్పెసిఫిక్ కేసులో మాత్రం ఇంకా 19 మెంబర్స్ మనం అరెస్ట్ చేయాలి. మనం కమింగ్ డేస్లో చేస్తాము. 15వ డివిజన్లో 75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లను నిర్మించనున్నారు. దీనికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో పలు డివిజన్లోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే వీధి దీపాలు కానీ, వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ 15వ డివిజన్ గతంలో కనీసం ఒక తట్టమట్టి కూడా ఏలినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ డివిజన్లో దాదాపు 750 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణ కార్యక్రమాలని 77 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగర ప్రజలందరూ కూడా తప్పకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ఏదైతే కట్టడాలు కట్టుకోకుండా వారి పరిధిలో ఉండి కట్టుకుంటే తప్పకుండా మంచి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ గుంటూరు నగరానికి అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి వివా ది స్కూల్ నందు తెలుగుదనం ఉట్టిపడేలా గ్రామీణ నేపథ్యం ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గడ్డివాములు, ధాన్యపు బస్తాలతో వీవా పాఠశాల ప్రాంగణం సంక్రాంతి శోభ సంతరించుకుంది. వీవా, వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు భోగి మంటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిన్నారుల్ని భోగి పండ్లతో ఆశీర్వదించారు. సాంప్రదాయ వస్త్రదానంతో అలరించిన చిన్నారులు పల్లె సంబరాలలో భాగమైన గోపూజ, పొంగళ్లు, పతంగులు, ఊయలలు, జోడెద్దుల బండ్లి, కోడి పందాలతో సందడి చేశారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియపరుస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలు, సోదెమ్మ, బసవన్న, పిట్టల దొర వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి పండుగ అని, రైతుల కష్టానికి ఫలితమొచ్చే పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివా డైరెక్టర్ ఎల్టీ కమాండర్ కె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ సరళ, గుంటూరు క్యాంపస్ హెడ్ మామిళ్లపల్లి వేదవాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది నిజమైన మనందరి పండగ. కష్టానికి ఫలితం ఇచ్చే పండగ. ఆ ఫలితాన్ని మనం రకరకాలుగా భగవంతుడిని తలుచుకుంటూ 3 రోజులు బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, అట్లాగే మనం ఎవరు అంటే మనం తెలుగువారం, మన భాష ఏంటి అంటే తెలుగు భాష. ఎప్పుడైతే ఈ యొక్క పంట ఇంటికి వస్తో ఆ పంట వచ్చినప్పుడే మన ఇంట్లోనే పెట్టుకోవటం కాకుండా పంట మిగతా మన కోసం, మనతో జీవించే వాళ్ళందరి కోసం, వాళ్ళందరికీ కూడా ఈ పంటను పంచేవాళ్ళం. ప్రతిపాడు నియోజకవర్గంలో వంకాయలపాడు, మల్లాయపాలెం మేజర్ కాల్వ పూడికతీత పనులను టీసీ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రొక్లైనర్తో జరుగుతున్న పనులను ప్రతిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రతిపాడు నియోజకవర్గంలో కాల్వ పూడికతీత ద్వారా రైతాంగానికి పంటలు ఎండిపోకుండా చివరి భూముల వరకు నీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ప్రెసిడెంట్లు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని వెంటనే 4 మిషన్లతో
ఇప్పుడు ఈ వంకాయలపాడు మేజర్ కాలువను మనం చూస్తున్నాం. ఎంత నీట్గా డ్రెస్సింగ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంపలు కూడా తీసేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే క్లీన్గా నీరు పారుదలకు అవకాశం ఉంటుందో మేము అప్పుడు నకరేకలలో మాకు రావాల్సినటువంటి 2500 క్యూసిక్ వాటర్లు అడగడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాకు హక్కుపరంగా రావాల్సినటువంటిది, ఎందుకంటే ఈ దిగువ భాగం ఉన్నటువంటి పంట పొలాలకు నీరు అందాలంటే ఖచ్చితంగా 2500 క్యూసిక్ వాటర్ అక్కడ వదలాలంటే ఇక్కడ కాలువ సామర్థ్యం అంతగా లేదు. చెట్లు చేమలతో పెరిగిపోయి నీళ్లు పక్కన పొలాలకు పొంగడం వల్ల వాళ్ళు 1800కు తగ్గించారు. సో ఈ సంవత్సరం దాన్ని 2500కు తీసుకొని వచ్చి పంట చివరి ఆయకట్టు చివరికి కూడా పంట నీరు ఇవ్వడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. రేపు ఎంఆర్ఓల కార్యాలయాల వద్ద సిపిఐ ధర్నా నిర్వహించనుంది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ చెప్పారు. కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దాన్నే తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీన లబ్ధిదారులందరినీ సమీకరించి తాలూకా కార్యాలయాల వద్ద ఈ అర్జీలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. జనవరి 12న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉపకార వేతన ప్రధానోత్సవం కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో జరగనుంది. రాడిపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ మాట్లాడారు. ఈ నెల 12న పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ శివారులో గల కౌండిన్య ఐఏఎస్ అకాడమీ భవనంలో 19వ ఉపకార వేతన ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతి నుండి పీహెచ్డీ వరకు ప్రతిభ గల 555 మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు 22 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ట్రస్టు 1 లక్షతో ప్రారంభించగా ఇప్పటికీ 2,25,00,000 కార్పస్ ఫండ్కి రీచ్ అయిందనేటువంటిది మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ సంతోషమైనటువంటి వార్తను మీతో పంచుకుంటున్నాను. 22 అంటే ఈ సంవత్సరం 555 మందికి 22 లక్షల రూపాయలని స్కాలర్షిప్గా బహూకరించాలనేటువంటి ఆలోచన మాకుంది. అలాగే ఇప్పటికొచ్చేసరికి ఈ 19 సంవత్సరాల్లో 2,10,00,000 రూపాయలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి పంచడం కూడా జరిగింది. సిఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రిషబ్ ఓస్వాల్ కు మాస్టర్ మైండ్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. బ్రాడీపేటలోని సరస్వతి భవన్లో సిఐ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్ ఓస్వాల్ కార్యక్రమంలో అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, అంకిత భావంతో చదివిన రిషబ్ సిఐ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుకోవాలంటే సిఐ కోర్సు అనుకూలంగా ఉంటుందని అన్నారు. రిషబ్ మాట్లాడుతూ సిఏ చదవడానికి తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, అకాడమిక్ ప్రోగ్రాంతో సహకరించిన మాస్టర్ మైండ్ అకాడమిక్ డైరెక్టర్ మట్టుపల్లి ప్రకాష్, అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో మాస్టర్ మైండ్స్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీ మట్టుపల్లి ప్రకాష్, నాలం శ్రీకృష్ణ మరియు రిషబ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. మధ్యతరగతి పిల్లలకి లేదా మధ్యతరగతి పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. అఫోర్డబుల్ ఫీజ్. ఈ స్టూడెంట్ సుమారుగా 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడండి. ఎంఈసీ జాయిన్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ 5 ఏళ్ళు మా ప్రయాణం, ఈ అబ్బాయితో మా ప్రయాణం 5 ఏళ్ళు. 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కోసం పుస్తకాలు కానీ చదువు కానీ మొత్తం కలిపి సుమారుగా తను ఖర్చు పెట్టింది 4 లక్షలే. హాస్టల్ ఫీజు అదనంగా ఉంటుంది. హాస్టల్ ఫీజు సుమారుగా 6,000 నుంచి 7,000 నెలక అంతే. తను ఖర్చు పెట్టింది సుమారు 4 లక్షలు. ఎందుకంటే మీలో చాలా మంది, మీరే కాదు సొసైటీలో ఎక్కువ మంది 80% మంది ఉంది ఎవరు మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఈ రోజున చదువు అఫోర్డబుల్ చదువు అంటే అందుబాటులో ఉండేటువంటి చదువు, ఎక్కువ మంది పాస్ అవ్వగలిగినటువంటి చదువు కామర్స్. ఆ కామర్స్కి మీరేదన్నా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డిసెంబర్ 26 రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 అవర్ ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ని నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు. 508 మార్క్స్ ICSTలో. అమ్మ నాన్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్ని ఇంకా చాలా ఎంజాయబుల్ చేసేసింది. శ్యామ్నగర్లోని మాంటిసోరీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, బొమ్మల కొలువు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టూడెంట్స్ సాంప్రదాయ వస్త్రాలతో పాల్గొన్నారు. పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలిపేందుకు తమ స్కూల్లో ప్రతి ఫెస్టివల్ ను నిర్వహిస్తామని మాంటిసరీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ తెలిపారు. మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామలానగర్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగి విద్యార్థులందరూ చాలా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఫెస్టివల్ ఆర్డర్లో ప్రతిదీ మా టీచర్స్ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ సహకారంతో చాలా చక్కగా ఏర్పాటు చేశాము. పిల్లల్లో ఉన్న ఒక మానసిక ఉల్లాసం కోసం, అలాగే మనందరికీ తెలుసు ఇది మన మొదటి పండుగ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం. ప్రతి విలేజెస్లో మనకి మనందరికీ ఈ వారం చాలా కలర్ఫుల్గానే కనిపిస్తుంది. సో ముందుగా ఈరోజు మన మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఈ పండగ చాలా ఘనంగా ఏర్పాటు చేసి అందరికీ ప్రతి కుటుంబానికి, మా స్కూల్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులకి మేము ఒక మంచి సందేశాన్ని అందించగలిగాము. ఉద్యోగాల పేరుతో కొంతమంది దళారులు మోసాలకు పాల్పడి బాధితులతో వెట్టి చాకిరీ చేస్తున్నారని ప్రజా హక్కుల జేఏసీ నాయకులు వెంకటరత్నం మండిపడ్డారు. గుంటూరులో బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నగర కర్నూలులో పని కల్పిస్తామంటూ మంగళగిరి, విజయవాడకు చెందిన కొంతమందిని తీసుకెళ్లి అక్కడ వాళ్లను హింసిస్తున్నారని చెప్పారు. 18 గంటల పాటు పనిచేయిస్తూ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి అక్కడ చిక్కుకున్న పలు రాష్ట్రాల బాధితులను రక్షించాలని కోరారు. ఇల్లీగల్గా అక్కడ చేపలను పట్టడం, చిన్న వీళ్ళ చేత పని చేయించుకోవటం, గొడ్డు చాకిరి, అది కూడా 18 గంటలు పని చేయించుకోవటం, వాళ్ళని అక్కడ అవసరమైతే ఎవరన్నా కానీ అయ్యా నాకు జ్వరం వచ్చిందన్నా కూడా కొట్టి అవసరమైతే వాళ్ళని చంపేనా చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అట్లా ఎన్నో వేల మంది అక్కడ ఉన్నారు. కనుక మేము దీన్ని వెంటనే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరొక డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో వారు దానికి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వారికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద మన ప్రభుత్వం నుంచి పోలీసు అధికారులు దాని మీద వెళ్ళి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విడిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై అమానుషంగా దాడికి పాల్పడిన పోలీసులను అరెస్ట్ చేయాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కాస్ వెంకటరెడ్డి, న్యాయవాది శాంతకుమార్ మీడియాతో మాట్లాడారు. బేతాల ప్రకాశ్రావుపై దాడికి పాల్పడిన పోలీసులను అరెస్ట్ చేయకపోగా తిరిగి బాధితుడిపైనే కేసులు పెట్టడం అమానుషమని అన్నారు. వెంటనే న్యాయవాదిపై పెట్టిన కేసులను ఎత్తివేసి పోలీసులపై సెక్షన్ 182 ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ శ్రీనివాస్, నాగ్పూర్ హుస్సేన్, మస్తాన్ వలీ, అనిల్, దేవదాస్, మొగల్ కాలేష్ బేగ్, గీతావాణి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐని, కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి. దాంతో పాటుగా ఎస్ఐ పైన కానిస్టేబుల్స్ పైన కూడా 118(1) కిందనే నమోదు చేశారు. ఆ పోలీస్ అధికారులు మొత్తాన్ని పోలీసుల్ని అరెస్ట్ చేయాలి. దాంతో పాటుగా డాక్టర్ పైన కూడా కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ హైఎల్ఏ స్టేట్ కమిటీ తరఫున కూడా ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఆ పోలీసులపై చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అమానుషమైన కార్యక్రమం దాడిని ఖండించాలని చెప్పేసి అడ్వకేట్తో పాటు మిగతా జనాన్ని కూడా అంటే ప్రజానికాన్ని కూడా కోరుతున్నాము. ఇది ఈ విధంగా అడ్వకేషన్ ఈ విధంగా జరిగితే ఇక మామూలుగా ప్రజానికం ఇంకా ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆలోచించుకోవాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మాకు సహకరించవలసిన కోరుతున్నాం. కొత్తపేటలోని ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగిమంటలు, బొమ్మల కొలువుతో పాటు పండుగ వాతావరణం ఉట్టిపడేలా చేపట్టిన పలు కార్యక్రమాల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్పొరేటర్ సమతాతో పాటు ఇండియన్ స్ప్రింగ్స్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్, ఉపాధ్యాయులు పాల్గొని పండుగ విశిష్టతను స్టూడెంట్స్ కు వివరించారు. పండగ విశిష్టతను తెలిసేటట్టుగా హరిదాసు కానీ అన్ని పిల్లలకి దీని యొక్క విశిష్టతను తెలియజేస్తూ పిల్లలందరూ కూడా చక్కగా కలర్ఫుల్గా కైట్స్ కూడా గాలిపటాలు ఎగరేయటం కానివ్వండి, ఇక్కడ పూలతో డెకరేషన్స్ కానివ్వండి, మనకి భోగి పొంగళ్ళు కుండల్లో పొంగళ్ళు చేసేవాళ్ళు ఆ పొంగళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా పిల్లలకి తెలియజేసేటట్టు చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక్క సంక్రాంతి పండుగనే కాకుండా క్రిస్మస్ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, ఉగాది కానివ్వండి, ప్రతి ఒక్క పండుగ కూడా ఇక్కడ విశిష్టత పిల్లలకి తెలిసేటట్టుగా ఇప్పటి రోజుల్లో ఫెస్టివల్స్ గురించి అవగాహన ఉండట్లేదు. ఇక్కడ స్కూల్లో మాత్రం పిల్లలకి ప్రతి ఫెస్టివల్ కానీ ప్రతి సెలబ్రేషన్స్ కానీ మన సాంప్రదాయాల గురించి కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు. ఎన్నో విలేజెస్ నుంచి పట్టణాలకు వెళ్ళి సెటిల్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లేదా అమెరికా లేకపోతే మిగతా అబ్రాడ్ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండగ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పండుగ, అలాగే పంటలు ఇంటికి వచ్చిన తర్వాత జరుపుకునేటువంటి మొదటి పండుగ. దీన్ని పిండి వంటల పండుగ అని కూడా అంటారు. కాకపోతే ఏంటంటే మనం కాంక్రీట్ జంగిల్లో బతుకుతూ పిల్లలకి ఈ విషయాలన్నీ కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఒక క్యాంపస్లో అంటే ఒకే చోట ఇవన్నీ కూడా చూపించాలి అనేటువంటి ఒక తాపత్రయంతో పిల్లలందరికీ కూడా ఈ పండుగ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనే ఉద్దేశం. పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. జనవరి 10న ఇంటి స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు అందించే కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర శంకలా సెంటర్లో ఏదైతే 2 సెంట్లు స్థలం ఇవ్వాలని 5 లక్షల రూపాయల నిర్మాణానికి మరి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నగరంలో వివిధ డివిజన్లలో మరి అప్లికేషన్ రాయడం జరిగింది. ఈ అప్లికేషన్ అన్నీ కూడా మరి స్థానిక సచివాలయాల్లో కూడా ఇవ్వడం జరిగింది. వారందరితోటి మరి ఏదైతే ఇల్లు స్థలాల కోసం మరి అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ కూడా రేపు 10ంటికి తహసీల్దార్ గారు కలిసి వారికి సమస్యను వివరించి వినతి పత్రం ఇద్దామని మరి సిపిఐగా వారందరూ కూడా రేపు తాలూకా దగ్గరికి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం మరి ఇప్పటికే
మరి 2 సెంట్లు స్థలం ఇవ్వడానికి 4 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మరి 7 నెలలప్పుడు కూడా మరి ఇప్పటికి కూడా నెరవేర్చలేదు. కాబట్టి రాజీవ్ గాంధీ నగర్లోని వెంకటేశ్వర హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. సాంప్రదాయ వస్త్రాలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నప్పటి నుండే పండుగల విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియచేయాలని డాక్టర్ సంపత్ కుమార్, స్కూల్ డైరెక్టర్ మల్లికార్జునరావు సూచించారు. సంవత్సరం మొత్తం పల్లెటూళ్ళలో మన రైతులంతా బాగా కష్టపడి సంవత్సరం మొత్తం కష్టపడి చేతికి పంట వచ్చే టైం ఇది. ఈ పంట వచ్చే టైంలో పంటను కోసుకొని వచ్చి సంక్రాంతి పండుగ, అట్లా దాని ముందు భోగి పండుగ, కనుమ పండుగ అందరూ కూడా చక్కగా సంక్రాంతి సందర్భంగా అందరూ వంటలన్నీ వండుకొని పిండి వంటలన్నీ చేసుకొని అందరూ జాయింట్ ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు చూస్తూనే ఉంటారేమో టీవీలో ఒకసారి చెప్తూ ఉంటారు, సంక్రాంతి సందర్భంగా అన్ని ఉద్యోగాలకి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి బస్సులు కూడా దొరకట్లేదు, ట్రైన్లు దొరకట్లేదు అని చెప్పి మీకు పేపర్లో టీవీల్లో వాటిలో వస్తూ ఉంటాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని శరభయ్య హైస్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించిన సత్తెనపల్లి క్రికెట్ లీగ్ ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మురికిపూడి జడ్పీ హైస్కూల్లో 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి రాణించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఎస్టీయూ సీనియర్ నాయకులు బి రవికుమార్, శివనాగరాజు, పివి భీష్మ ఆర్థిక సహాయంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ఎస్టీయూ 10th క్లాస్ స్టడీ మెటీరియల్ను ఎస్కేఎస్ జడ్పీహెచ్ఎస్ మురికిపూడిలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందస్తు సంక్రాంతి సంబరాలను శ్రీ రామకృష్ణ శిశు విద్యా మందిరంలో నిర్వహించారు. సంపత్ నగర్లోని శ్రీ రామకృష్ణ శిశు విద్యా మందిరంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో నాయుడు కాలేజ్ ప్రిన్సిపల్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. పాఠశాలలో భోగి మంటలు, రంగవల్లులు, చిన్నపిల్లల ఆటపాటలతో ఉల్లాసంగా పండుగ జరుపుకున్నారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ శ్రీనాథ్, మల్లికార్జునరావు మాట్లాడుతూ సంప్రదాయ పండుగల్లో ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేపొద్దున మనం వింటాం సంక్రాంతికి పెద్ద ఎత్తున అనేక బస్సుల్లోనూ, కార్లలోనూ, రైళ్లలోనూ హైదరాబాద్ ఖాళీ అయిపోతుందని, మనందరూ కూడా మన గోదావరి జిల్లాలకు వస్తారని. పండగ వాతావరణం బాగుంటుంది. పండగ వాతావరణం కాదు కానీ కలవడం ఏంటి మాత్రమే దాంట్లో కనపడుతుంది. పండగ వాతావరణం పోయింది. పూర్వకాలంలో పండుగలంటే వేరు, ఇప్పుడు పండుగలంటే కేవలము కొన్ని దురాచారాలు కూడా అవి దారితీస్తుంది. కాబట్టి అటువంటిది కాకుండా మన సంస్కృతి మనకు తెలియాలి. మన సంస్కృతి మనకు తెలియాలి అని అంటే మన జీవన విధానాన్ని పండుగలు తెలియాలి. అంతేకాదు ఆ పండుగలకు ఆధారభూతమైనటువంటి రామాయణ భారతాలు తెలియాలి. ప్రతి 2 నెలలకి ఒక సంక్రాంతి వస్తూనే ఉంటుంది. ఇక్కడ అయినం కూడా మారుతున్నది కనుక మనం సంక్రాంతి పండుగ ఉత్సవంగా జరుపుకుంటాం. అట్లాగే రైతులు తమ యొక్క ధాన్యం రాశులు వస్తాయి. ఇప్పుడంటే కనుక ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి కొత్త వరి వంగళాలు వచ్చేసి 3 నెలలకి 2 నెలలకే పంటలు పండించేస్తూ మన ఆరోగ్యం చెడగొడుతున్నాయి. ఇంతకుముందు 6 నెలలకు ఒకసారి ఎదుగుతూ ఉండేది. జనవరి మళ్ళీ జూలై అలా వస్తూ ఉండేవి అన్నమాట పంటలు. ఈ జనవరిలో రైతుల దగ్గరికి వచ్చేసరికి ధాన్యపు రాసులు వచ్చి వాళ్ళ ఇల్లు కళకళలాడుతూ చక్కగా ఉంటుంది. అదో పండగ చేసుకుంటూ ఇంటి అల్లుళ్ళని పిలుచుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11న అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న మంత్రి సవిత. తూర్పు, పశ్చిమలో పలు అభివృద్ధి పనులు. శంకుస్థాపనలు జరిపిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్.
ప్రతిపాడు జీడీసీసీ బ్యాంక్ లో కుంభకోణం 11 మంది అరెస్ట్ 19 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న ఎస్పీ సతీష్ కుమార్. పలు స్కూళ్లలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారుల వేషధారణలు, రంగవల్లులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.